హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ద వైల్డ్ రోబోట్. యాక్చువల్లీ ఈ మూవీ సెప్టెంబర్ 27th వచ్చింది లాస్ట్ ఇయర్ 2024లో. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నేనైతే చాలా వరకు ఎమోషన్ అయ్యాను. మరి ఎందుకు ఎమోషన్ అయ్యాను, అసలు మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఇన్ డెప్త్ చెప్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక రోబో వచ్చేసి ఒక ఐలాండ్లో పడిపోతుంది. మరి పడిపోయిన తర్వాత తనకు ఒక ఎగ్ దొరుకుతుంది. ఆ ఎగ్ వచ్చేసి బాత్ అన్నమాట. ఆ ఎగ్ దొరికిన తర్వాత మరి ఆ బాతుని ఎంత జాగ్రత్తగా పెంచింది ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. నిజంగా ఆ బాతుని లైక్ తల్లి కంటే చాలా ఎక్కువ ప్రేమించింది, చాలా బాగా పెంచింది. ఇంట్లో కొన్ని యానిమల్స్, ఇంకా మన రోబోకి వచ్చిన ఎమోషన్ సీన్స్ అయినా సరే, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయినా చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా వరకు ఎంజాయ్ చేస్తాం అనమాట మనం మూవీ చూస్తున్నప్పుడు. నాకు ఎస్పెషల్లీ ఈ మూవీలో ఇంకా ఏమైనా నచ్చిందంటే యానిమేషన్స్ అని చెప్పాలి. యానిమేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఈ మూవీలో అనేది. ఇంత మంచి మూవీ నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానో అనిపించింది నాకైతే ఎస్పెషల్లీ. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది ఏందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎట్ ఏ సేమ్ టైం ఇంకా ఈ ఫైనల్గా ఈ మూవీ ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే మన అమెజాన్ ప్రైమ్లో ఇన్ ఆల్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుందండి. తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేస్తారు. సో వాచ్ చేయాలనుకునే వాళ్ళు అక్కడ వాచ్ చేయొచ్చు అనమాట. ఈ మూవీలో లాస్ట్ ఒక 15 to 20 minutes కూడా క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు భయ్యా రేటింగ్ అంటే నేనైతే 5కి 3.25 ఇస్తా. సో ఫైనల్గా ఇది గైస్ ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి. సో ఫైనల్గా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ టాపిక్స్, జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.